అరే డిప్పా సరిగ్గా పట్టుకో గొడుగు. అలాగే. వెంకటేశ్వర పెళ్లి చూపులకు వెళ్తున్నావు. నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. పెళ్లి చూపులు సక్సెస్ అయినా అనుకో, సగం చుట్టూ సింహాచలంలో, సగం చుట్టూ తిరుపతిలో ఇస్తాను మొక్కో. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నువ్వేంటే వీడి గుండె మీద దీపం పెడతాను మొక్కో. మాట్లాడవే మాట్లాడవే తలకాయ ఉప్పు. రేయ్ కమాన్ ఫాలో. అలాగే. అబ్బో మా వేషానికి ఏం తక్కువ లేదు. డోర్ దే. కూర్చోండి. చూడవేంట్రా అక్కరా రా పక్కకి. డోర్ వేవే. ఈ సంబంధమైన కుదరాలని మంచి మనసుతో ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టక్క. అక్క అక్క ఏంట్రా తొక్క? ఏ చెల్లెని పిలవలేవా? నీకంటే ముందు పెళ్ళైనంత మాత్రాన్ని ముదరోళ్ళ కనపడుతున్నావా? సారీరా మామ ఏమనుకోకే. ఓకే ఇట్స్ ఓకే. ఒరే డిప్పా నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళు. ఏమే నువ్వు ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టు. నువ్వు కుదుపులు లేకుండా పోనాయి. ఈ లోపల కురికేస్తా. సరే. పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, తిరుపతి వెంకన్న, సింహాచలం అప్పన్న, ఈ పెళ్లి చూపులు కూడా మట్టి కొట్టుకోవాలి. మా ఆయన్ని ఎక్కడికెళ్తే అక్కడ ఒళ్ళంతా విరక్కుమ్మేయాలి. టైం అయిపోయింది, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చేసారు. ఓలమ్మో ఈడు పెళ్లి కొడుకేటి శ్రీకాకుళం అడవుల్లో చింతకాయలు అలా బెండ్ అయిపోతున్నాడు. అయ్యో ఊరుకోపిని, వాళ్ళు వింటే బాగుండదు. నేనే పెళ్లి కొడుకుని అనుకుని తెగ మురిసిపోతున్నారు. ఆ ఎర్ర చొక్కా ఆయనే పెళ్లి కొడుకు. బాగున్నాడండి. గుంటాడు అందంగానే ఉన్నాడు. అల్లుడు నన్ను చూడగానే వచ్చిన రియాక్షన్ నిన్ను చూడగానే రాలేదని టెన్షన్ పడుతున్నావు కదూ. గ్లామరు, పర్సనాలిటీ, హైట్ బై బర్త్ వస్తాయ్యా. ఊరికే రెడ్ షర్ట్ వేసుకుంటే రావు. కమాన్ ఫాలో ఫాలో. నమస్కారం. నమస్కారం అండి. ప్రయాణం బాగా సాగిందా? బాగానే జరిగింది. రండి. రండి. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి మాదే పెద్ద కుటుంబం బాబు. ఆహా. కట్న కానుకలకి ఏ లోటు రానివ్వం. కట్నాలు అసలు ఒప్పుకోను. అమ్మాయి బాగుంటే చాలు. ఏం బాబు, మా అమ్మాయి ఎలా ఉంది? నాకోకే అయితే మా వాడికి ఓకేనట్టే. ఏం లేదండి, మా వాడు 3 ముక్కల అమ్మాయిని అడుగుతాడు. ఆ, ఆ అమ్మాయి ఒప్పేసుకుంది అనుకోండి, ఆ, తాంబూలాలు పుచ్చేసుకోవడమే. అలాగే. పార్వతి ఆ? అమ్మాయిని పెరట్లోకి తీసుకెళ్ళు. మీరేదో చెప్పాలన్నారు, చెప్పండి. మా నాన్నమ్మ చెప్పింది నీకు చెప్తాను. ఉమ్, దానికి నువ్వు ఒప్పుకుంటే మన పెళ్ళి అయిపోతుంది. సరే. నిజం చెప్పాలంటే మా వాడికి సిగ్గెక్కువండి. ఆ, ఆ 4 ముక్కలు కూడా నేను నేర్పినే. ఆహా. అసలు నాలాంటి మేధావి పక్కన ఉంటాం వాడు అదృష్టం కదూ. ఓలమ్మోలమ్మో అయితే పెత్తనం అంతా తమరదేనమాట. యా. భూమికి జాండుంటే నౌకరోడు అనుకున్నాను నాని. నానే అలాగే అనుకున్నాను. ముక్కు కింద నత్తెట్టుకుని మూకులాగా అటు ఇటు తిరుగుతుంటే ఆకులు ఎత్తేసేదని. ఓలమ్మా ఆ. గుంటడికి ఎగసెక్కాలి మా లావే. హలో. ఓలమ్మోలమ్మో ఎంత మాట అనేసి అసలు ఇలాంటివన్నీ మన కులంలో ఉన్నాయా, మన జాతిలో ఉన్నాయా, మన జిల్లాలో ఉన్నాయా? ఓలమ్మో ఇవన్నీ ఆ గుంటడికి ఈ తుక్కు నా కొడుక నేర్పించు. అయ్యో. ముందు ఈడికి నలగెట్టేయాలా. నాయనో, నాయనో, రాము, అటురా. నీకేంటి ఊరు ఎక్కడికి వెళ్తున్నావ్? నా చేతికి దొరకాలా? ఏడీడు యాడికెళ్ళాడు? ఒరే పొట్టోడా, నిన్ను నానోదన్నాను రా. ఇదిగో మామ, ఇప్పుడు అర్థమైంది. గ్లామరు బై బర్త్ రావాలి. ఆ, బాగా నలుగు పెట్టి గుండు కొరికించేస్తాను రా. ఒరేయ్, అల్లుడు నువ్వేం కంగారు పడకు. నా అడుగులో అడుగేసుకుంటూ నువ్వు నన్ను ఫాలో చేయి. ఆ, నిన్ను సేవ్ చేసే బాధ్యత నాది. అయితే వేసే మావా. నువ్వు వెనకుండు. దా. నువ్వేం కంగారు పడకు. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎవర్రా? అమ్మా! రండి. ఓ, అల్లు! ఓ, రోగం ఎందుకు వచ్చారు? ఒరే బేబీ గారి కొడక, శ్రీకాకుళం ఆడవాళ్ళు
అంటే నీకు అంత చిన్న చూపుందేట ఉప్పు చేపలాగా సీరియస్ ఎండేస్తాను ఏటనుకున్నావా యోధవా పదండే రోగం వదిలిపోనది ఉట్టి దాకడికి మావా మావా ఆ, నీ గ్లామర్ కి ఎఫెక్ట్ అవ్వలేదు కదా ఏం అవ్వలేదు అల్లుడు. ఆ, ఈ శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఎందుకు వెనకబడిపోయారు ఇప్పుడు నాకు అర్థమైంది. ఏ ముందు నుంచి వచ్చి కొట్టలేక ఆ. వెనక నుంచి వచ్చి కుమ్మారు. ఆ పోనీ మావా ఆ. ఎల్లే దారిలో పక్కూర్లు ఇంకో సంబంధం చూద్దామా? అక్కర్లేదు అల్లుడు. ఏ ఒకే జిల్లాలో 2 సార్లు తన్నులు తినే వీపీ కాదు మీ మామ. మరే జై తెలంగాణ. ఆహా. జై జై తెలంగాణ. ఆహా. అరే ఏంట మీకంత గుబులు గుబులుగున్నావు ఆ. ఈ గణాపూర్ నాగమని ఇంట్లో నీకేం భయం లేదు ఆ. మంచి గుసో మస్తుగా తిను ఈ గన్నెట్ పెట్టరా ఆ? ప్లీజ్. ఆ. మీరు కూడా తీసుకోండి. మీరు ఇలా రండి, ఎందుకు? కంఫర్ట్గా ఉంటుందని. గిట్ల కూర్చున్నాడు ఏమో పోయి గట్ల కూర్చున్నావేం తమ్మి ఆ, ఏం లేదమ్మా, గురువారం కదా, గుమ్మానికి దగ్గరగా ఉంటే వాస్తుకు మంచిదని. మీరందరూ అటెళ్ళి నిలబడండి బాబు. అలాగే. గాలు గాలు నిలబడితే నీకేమై తమ్మి మరీ అందుబాటులో ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటే బెటర్గా ఉంటది కదా. వచ్చిన కాడ నుంచి చూస్తున్నా ఏమో మస్తు పరిశాన్ కొడుతున్నావు ఆ ఏంది కథ గట్లనే ఉంది. కేక వస్తుందా రాదా, ఉండాలా ఉరకాలా అని టెన్షన్లో ఉన్నా. తమ్మి మలేషా కీడు పెండ్లి సూపులకు వచ్చిండా మన ఇంట్లో చెంబు తపాలు దొబ్బకపోనీకొచ్చిండా అరిచింది బాబు. ఏమాయి బిడ్డ బిడ్డకేమైంది బొలుసాకు దీన్ని బతకొచ్చు. ఐడియా, ఈసారి అల్లుండి ఇరికించాలి. మావా నువ్వేం కంగారు పడకు, నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేస్తాను. అదిగో ఆ బాణాల్లో కూర్చుని దాక్కు పో. పో. ఆ. దురు దురు. పోతున్నాడు పట్టుకోండి ఎడవేరు వీళ్ళు ఈ బొమ్మ గోలెం దిక్కు చూపెడుతుందాక అగ్గో గా గోళంలో దాక్కున్నారు లంగ పడుకోను రండి ఈ అవ్వ సైసుండ్రి ఏది ఏది జరుగుండ్రి తమ్మి మల్లేషా అక్క మనకు తెలవకుండా మన బస్తీలా ఈ బొమ్మను ఓల్ నిలబెట్టిందంటావు ఏమో నాకు తెలియదక్క తమ్మికి ఇట్లా పట్టు ఇదే అక్క నువ్వెక్కడ దింపినా మళ్ళా గోలెం వైపే చూపెడుతుందాక అమ్మని అమ్మ ఇది బొమ్మ కాదు మన ఇంటికి వచ్చిన గిడ్డగాడు కాదు అవునక్క ఏంట్రా వారి ఊరోళ్ళం కదా నువ్వు చెయ్యి ఎట్లా చూపితే మేము గాడికే ఉరుకుతాం అనుకుంటున్నావు కాదు ఆ దినాలు పోయినాయి బిడ్డ పేతడి పోచమ్మ గుడి అని ముఖం చూడు ఎట్లున్నదో మంచిగా బాయిల పడి సచ్చిన కప్ప తీరినా ఏంద్రా వారి నీ ఇంట్లో పీని ఎలా నువ్వు నాశనం అయిపోను నీకు కత్తరు లెవ్వ నీ పిల్లల దొంగలెత్తుక పోను నీకు మోటార్ చక్కర కాదు నీ కాలు చేతులకి పోను నేను వెనుకల మందు పెట్టి చంప మమ్మల్ని మోసం చేస్తావురా సావు 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 నీ తల్లి రేయ్ రండ్రా తుఫాను వెలిసింది. ఆ. ఏంటి మావా ఊగుతున్నావు? దాని చూడు నాయనా, దాని నోట్లో నాటు బాంబులు ఉన్నాయి. అది ఇంకా మాట్లాడిందంటే పేలిపోయి ఉండేవాడిని. అల్లుడు, మనకి ఇక్కడ వర్కౌట్ అవదు, రాయలసీమ బెటర్. కరెక్ట్. అమ్ము ఏం కారణాలు కూర్చున్నావు? రా లోపల రా. ఏం లేదు సార్, ఆంధ్ర నైజాంలో వరుస పెళ్లి చూపుల వల్ల మర్యాదలు ఎక్కువైపోయి కొంచెం కడుపులో గడబడిగా ఉంది సార్. మర్యాదలు వాళ్ళకేం తెలుస్తాయి? తింటే సీమ తిండి తినాలా. గొడ్డుగార ముచ్చొన్న రొట్టె. మొన్న సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ వచ్చి రుచి చూసినారు. ఇంక రొంజం పెట్టు తిన్నారు. ఏమరా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కదా సార్, వాళ్ళు ఏది తిన్నా అరిగిపోద్ది. నాకు ఇప్పటికే ఎక్కువైపోయింది సార్, అరగదు సార్. సరే తిరగపోతే బయలేదా లోపలికి రా. నేను రాను సార్ లోపలికి, మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం కష్టం. పరిగెత్తడమా? యాదానికప్పా? దీనికండి. భలే ఓడివిలే, ముందే చెప్పినావు. అయితే ఈయనే కూర్చో.
పాండ్రా థై. అమ్మయ్య, తప్పించుకున్నారా దేవుడా. ఏమి అమ్మ అరిచినట్టున్నదే? ఏమమ్మా ఏమమ్మ అరుస్తాడని? ఆ? చిన్నప్ప నువ్వు ఇవాళ కురుకో. నే పెద్దప్ప నువ్వు వీధికాయ్. అంటే గంగిరెడ్డి కన్ను దీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామి, ఈ గండం గట్టెక్కిస్తే మా ఆవిడికి మా మావకి గుండు కొట్టిస్తాను తండ్రి. దేవుడా దేవుడా. నేను మాటిస్తాండా, నీకేం కాదు. థ్యాంక్స్ అండి. అయితే మీరు నన్ను ఏం అపార్థం చేసుకోలేదు కదండి? భలే వాడి బాబి, ఇప్పుడు ఏమైందని నీ మనసులో ఉండేటి మాట నువ్వు చెప్పినావు. మాకు ఇష్టమైతే ఒప్పుకుంటాం, లేకుంటేలే. తప్పేమీ లేదు గాని ఇంకా పోయి రాబో. నమస్కారం అండి. రే గంగిరెడ్డి గన్ను తెచ్చు. వస్తాను సార్. గన్ను గంగిరెడ్డి, బై బై. టాటా, సీరియో, లాలా. అల్లుడు, ఏంటి మావా? ఏమైనా రాయలసీమ రాజుల సీమేనయ్యా. అందుకే ఏడుకొండలవాడు ఈ ఏరియాలో వెలిశాడు. నమో వెంకటేశ. అల్లుడు, ఆ కత్తులు తిప్పడం ఏంట్రా? కొంప తీసి వేసేస్తారంటావా? ఏం డౌటా? తొందరగా పోనీరా బాబు. ఏయ్ బాబు, అమ్మో, చుట్టూ సుమోలు ఆపారు కదరా నాయన. అయ్యో, ఈ బండోడు కూడా వస్తున్నాడుగా. ఆ నవ్వేంటి సార్? కొట్టాలనుకుంటే అక్కడే కొట్టాలి కానీ ఇంత దూరం వచ్చాక ఈ వెరైటీ ఏంటి సార్? పద్ధతే అదిరా. ఆ. ముందు బాంబులయ్యల్లా, ఆ. ఎంటమ్మడి సుమోల్లో ధరవల్ల, ఆ తరువాత ఏసయ్యల్లా. అది కరెక్టే సార్. ఆంధ్ర నైజాంలో నన్ను ఒక్కడే ఇరగొట్టారు సార్. ఇక నేను తట్టుకోలేను సార్. ఈసారి నేసేయండి సార్. వాడిని మా అమ్మే వేసినే, నేనేం చేసేది? నిన్నేస్తా. ఆ? నన్ను సెలెక్ట్ చేసుకున్నారా సార్? అరదెబ్బకి చచ్చిపోతారు. అయ్యో, నిన్ను నేను కొట్టనురా, ఆ. ముందు నా తొడ కొడతా. ఆహా. ఆ ఎమ్మడి నువ్వు బతికుంటే ఓ, అప్పుడు నిన్ను కొడతా. అట్లానా? కొట్టుకోండి కొట్టుకోండి సార్. అమ్మో! మావా మావా మావా. వెంకటేశ్వర్లు, ఇంకా నీ పెళ్లి చూపులకు నేను రానురా నాయనా. ఈ దెబ్బలు నేను తట్టుకోలేను నాయనా. రే, వాడు తొడగొడితేనే నేను ఇలా అయిపోయానే. వాడు నన్ను కొడితే నేను చచ్చిపోయి ఉండవును. అయ్యో, ఆ దేవుడే నీకు కాబోయే పెళ్ళాన్ని చూపించాలి నా వల్లగా. మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్వత్రా దిగ్విజయమస్తు. మయ్యన్నమంతామయ్యా శ్రీరస్తమై దేవహూతే. స్వామి వినాయక, నేనేం పాపాలు చేశానని, అసలు నేనేం తప్పులు చేశానని నా పెళ్లికి ఎందుకు ఇన్ని విఘ్నాలు స్వామి? నేనేమైనా తప్పులు చేసుంటే దయచేసి మన్నించి నా పెళ్లి త్వరగా ఇటు చూడు స్వామి. స్వామి వినాయక తండ్రి. తథాస్తు. స్వామి వినాయక.